హైడ్రా పేరిట ఈరోజు చెరువుల పరిరక్షణ అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదో నీళ్లు కూడా పెట్టిన ప్రభుత్వం ఆడ సాఫీగా ఉన్నటువంటి ఒక బఫేలో లేక్ ఉంది, ఒక పీకాక్ లేక్ ఉంది, లైక్ కొన్ని లేక్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంది మరి? అయితే కూడా కూడగొట్టేస్తారు. అది గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ కూడా ఎంత తొందరగా యాక్టివ్ కావాలండి. ఇంత గందరగోళం జరుగుతుంది అక్కడ. పిల్లల అదైతే పార్లమెంట్ నడుస్తుంది అక్కడ 50-40 జేసీబీలు పెట్టి మొత్తం కొడుతున్నారు, పిల్లలు తిరుగుతున్నారు, పిల్లలు లాఠీ చార్జ్ అవుతుంది, పార్లమెంట్ నడుస్తుంది. పార్లమెంట్ లో మా బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీ క్వశ్చన్ చెప్పిండ్రు. అసలు ఏం జరుగుతుందని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోరా? కనీసం తీసుకోవాలి కదా. అసలు అంటే ఈ రెండు కలిసి చేస్తున్నట్టే కదా. దీంట్లో వైపు ఏబీవీపీ కూడా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన ఏబీవీపీ విభాగం కూడా విపరీతంగా అక్కడ ఫైట్ చేస్తా ఉంది. పాపం వాళ్ళు అరెస్ట్ అయినా కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధినాయకత్వం, వాళ్ళ బీజేపీ అధినాయకత్వం వాళ్ళని బయట కూడా తీసుకురావాలి. ఇప్పుడు ఎన్ఎస్ఏ వాళ్ళు కూడా అది చేస్తున్నారు, ఏబీపీ కూడా చేస్తుంది గ్రౌండ్ లెవెల్. పై లెవెల్ మరి ఎందుకు చేస్తలేరు బీజేపీ? బీజేపీ ఆపాలంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఏం జరుగుతుందో కమిటీని పంపించవచ్చు, ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకోవచ్చు. మరి వీళ్ళందరూ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంట కదా. బీఆర్ఎస్ పార్టీకి అసలు సంబంధమే 1% కూడా లేదు. ఆడ ఒరిజినాలిటీగా ఆడ జింకల్నే నిజం, చెరువు ఉంది నిజం, బఫేలో లేక్ ఉంది నిజం, పిట్టలున్నాయి నిజం, స్టార్ తాంబేలు ఉంది నిజం, పిల్లలు ఆడ చేసేది నిజం, భూమి అమ్మొద్దు అనేది నిజం. 2300 ఎకరాలకి వెళ్ళి ఎంత భూమి ఎక్కడ పోయిందనేది చెప్పాలి, గవర్నమెంట్ బాధ్యత. అలా మిగిలిన ల్యాండ్ ఎంత ఉన్నది చెప్పాలి. ఈ ల్యాండ్ భూమి కాదన్నప్పుడు మరి 2300 ఎకరాల యూనివర్సిటీ భూమి ఎక్కడ పెట్టిండ్రు? ఇదివరకే సర్వే చేసినట్టు కదా. సర్వే చేసినప్పుడు ఈ ల్యాండ్ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా అదంటున్నారు. టోటల్ ల్యాండ్ అంతా గవర్నమెంట్దే. మీకు అర్థం కావట్లేదు ఇక్కడ పండురి గారు. టోటల్ 23 ఎకరాలు గవర్నమెంట్ మీదనే ఉంది. యూనివర్సిటీ ఖాళీ పొజిషన్ లో ఉంది, కాంపౌండ్ వాళ్ళ ఉంది. యూనివర్సిటీ కూడా గవర్నమెంట్దే. ఓకే, యూనివర్సిటీ ప్రైవేట్ది కాదు. ఓకే, యూనివర్సిటీ కూడా గవర్నమెంట్దే. మీరు 1974లో పెట్టినప్పుడు దానికి 2300 ఎకరాలు ఇచ్చిండ్రు కదా. దాన్ని ఎందుకు తగ్గినది? ల్యాండ్ ఎక్కడ పోయినది? ఈ ల్యాండ్ కానప్పుడు మరి మిగతా ల్యాండ్ ఎక్కడ పోయింది? ఇప్పుడు మీరు ఈ 400 ఎకరాలు పక్క పెడతాం, మరి ఎంత ఉంది అది ఓపెన్ చెప్పొచ్చు కదా. మీరు సుప్రీంకోర్టులో ఎప్పుడు కేసు వేసిండ్రు, ఎప్పుడు గెలిచిండ్రు, 3 నెలలు ఎలా తీర్పు తెచ్చుకున్నారు? అదే మీరేమో ఇట్లా అంటున్నారు. మొన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఏమంటారు, అసలు బీఆర్ఎస్ సాయంలో గ్రీనరీ అంతా నాశనం అయిపోయింది తెలంగాణ, అసలు గ్రీనరీ లేకుండా పోయింది అని చెప్పేసి అసలు విషయం వదిలిపెట్టి ఆయన ఇదేదో కొత్తగా దురదృష్టవశాత్తు ఏంటంటే బండి సంజయ్ గారు ఎప్పుడు మాట్లాడినా కనెక్టివిటీ ఉండదు. దేని దానికి కనెక్టివిటీ ఉండదు. ఆయన హైదరాబాద్ విషయం అడిగితే కరీంనగర్ విషయం చెప్తాడు, కరీంనగర్ లో విషయం అడిగితే హైదరాబాద్ విషయం చెప్తాడు. అసలు అక్కడ జరిగేది జేసీపీలు డొల్డోజర్లు పెట్టి అక్కడ కొడుతున్నారు, పిట్టలు జింకలు దుప్పులు చచ్చిపోతున్నాయి. ఆడ ప్రాబ్లం అవుతుంది, ఆడ లేక్ ఉంది, చెరువు ఉంది అని అడిగితే నేను ఇన్ని పోయినాయి. బీఆర్ఎస్ ఆ బండి సంజయ్ గారి గవర్నమెంట్ మన పార్లమెంట్ లో చెప్పిండ్రు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీనరీ 7% 6% పెంచిందని. మరి అది నిజమా? బండి సంజయ్ నిజమా? పార్లమెంట్ లో వాళ్ళ మంత్రే చెప్పిండ్రు, వాళ్ళే ఇచ్చిన రిపోర్టు. ఆయనకి ఎక్కడ ఏం మాట్లాడుతారో చూసుకోవాలి సంజయ్ గారు, పెద్ద మనిషి. అంతేనా? ఎట్లా ఒక డిఫరెంట్ స్టాండ్. పైనేమో బీజేపీ కాంగ్రెస్ విపరీతమైనటువంటి కొట్లాట. అది ఒకవైపు ఇలా కాంగ్రెస్ ఉన్న ప్రతిపక్ష నాయకుడేమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, అదానికి హటావో దేశకో బచావో అని చెప్పేసి అంటాడు. బట్ ఇక్కడనేమో ఇప్పుడు రేపు వచ్చి 400 ఎకరాలని ఇక్కడ అదానికే కట్టబెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అసలు ఏంది ఇది? అంటే ఆదానికి ఇచ్చింది కాబట్టి ఈరోజు బీజేపీ సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. ఏది నిజం? మొత్తానికి ఇద్దరైతే కొల్యూడ్ అయినరు. ఓకే, వెరీ క్లియర్. ఇంకా అలా అనుమానం ఏం లేదు. అంతే. ఎందుకంటే 3-4 రోజుల నుంచి ఆడ జేసీబీలు నడుస్తున్నాయి, అడవి కూలుతుంది, పిట్టలు దుప్పులు చచ్చిపోతున్నాయి. సెంట్రల్ దచ్చుకుంటే 24 గంటల్లో జరుగుతుంది. నేషనల్ న్యూస్ లో కూడా వచ్చింది. పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు, లాఠీ చార్జీలు అవుతున్నాయి, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఇదంతా జరిగినాక కూడా గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి వచ్చింది. చెప్పండి, ఆపమనొచ్చు కదా. స్టేటస్ కో మెయింటైన్ చేయి, పూర్తిగా ఎంక్వైరీ చేద్దాం. ఇది ఆల్రెడీ పార్లమెంట్ లో పాస్ అయిన యూనివర్సిటీ, పార్లమెంట్ లో పాస్ చేసి బిల్డ్ చేసిన యూనివర్సిటీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఆగండి, ఎందుకు తొందర ఏం పడుతున్నారు చూసి చేద్దామని ఒకటి అడగొచ్చు కదా క్వశ్చన్. వాస్తవం. ఎందుకు అడగలేకపోతున్నారు? వాస్తవం. అవును, 8 మంది ఎంపీలు ఉన్నారు, అడగాలి కదా. మరి ఎంపీలు అక్కడ కూర్చోవాలి, పొడియం దగ్గర కూర్చోవాలి, బయట కూర్చోవాలి, పార్లమెంట్ కూడా పండుకోవాలి కింద. ఇక్కడ ప్రజలకు నష్టం జరుగుతుంది, పిల్లలకు పోతుంది. పిల్లలు రోడ్డు ఎక్కినాక లాఠీ చార్జ్ అయితే ఇంకా మీరు ఎంపీలు ఎందుకు 8 మంది? ఇప్పుడు మనం ప్రజల కోసం పనిచేయనుకుంటే మనం ఎందుకు ఈ ఎంపీలు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు? మనం ఎన్నుకున్నది ప్రజలు. అక్కడ జరుగుతున్నది ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇది తప్పు అంటున్నారు. కాలేజ్ ల్యాండ్ అమ్ముడు తప్పు అని ప్రతి ఒక్క పౌరుడు అంటున్నారు.
అంటున్నప్పుడు మరి మీరు ఎందుకు ఖండించట్లేదు? ఎందుకు అక్కడ డైరెక్ట్ రావట్లేదు? ఎందుకు ఆపట్లేదు? మీరు ఢిల్లీలో ఉన్నారు, పార్లమెంట్ జరుగుతుంది, మంచి టైము, ఇమీడియట్ అక్కడ బ్రేక్ చేయొచ్చు కదా. ప్రతి ఒక్క యూనివర్సిటీ ఉంటుంది, ఒక్కొక్కటి 5,000 ఎకరాలు, 4,000 ఎకరాలు, 3,000 ఎకరాలు ఉంటాయి. మీరు స్టడీ చేయండి. ఒక యూనివర్సిటీ మన ఇండియాలో 12,000 ఎకరాల ల్యాండ్ ఉంది. పిల్లలకు వాళ్ళకి ఎన్వైరన్మెంట్ ఉండాలి, కొత్త కొత్త కోర్సులు వస్తాయి, వాళ్ళని నేర్పియాలి, లేకుంటే లోపల గ్రీనరీలో ఉండాలి. ప్లస్ ఆ ఏరియా అంతా కాంక్రీట్ జంగల్ లెక్క అయింది, వెస్ట్ జోన్ బాగా పెరిగింది. దాన్ని ఏ విధంగా దాన్ని కంటిన్యూటీ చేసి మనం కొత్తగా ఎక్కడ చేయాలి? కొత్తగా గుట్టలో అక్కడ పనికిరాని ప్లేస్ లేదన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే దాన్ని మనం చేసుకొచ్చి గవర్నమెంట్ ఎక్కడ చేసినా వస్తుంటారు ఇప్పుడు జనం. మీరు గవర్నమెంట్ కస్టడియన్ గా గవర్నమెంట్ ఉండి గవర్నమెంట్ లేఅవుట్ చేసి డెవలప్ చేస్తే కనుక ఎక్కడైనా కొంటారు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రజలు నమ్ముతారు. మీరు ఎక్కడ చేసినా కొంటారు. ఇక్కడ ఎందుకు మీరు 4th సిటీ అన్నారు కదా, దాన్ని కంప్లీట్ చేయకుండా ఎందుకు ఇంకా అంటే ఇమీడియట్ గా దీని మీద పడుతున్నారు. సరే, మీరు అంటున్నారు ఒక మాట, గతంలో బీఆర్ఎస్ గాయంలో ఒక చిన్నది ఏమైనా సంఘటన జరిగితే ఊరికొచ్చే మేధావులు, గతంలో ఏదన్నా సీమ చిట్టుకు అంటే మొత్తం దొరపాలన ఈ పాలన అని చెప్పేసినటువంటి ఉన్నటువంటి ప్రకృతి ఆరాధకులు, అసలు పక్షులను నాశనం చేస్తారు, ఎన్విరాన్మెంట్ నాశనం చేస్తారు అని చెప్పేసినటువంటి జంతు ప్రేమికులు, ఈరోజు మరి ఇంత జరుగుతూ ఉంది. ఒక విధంగా 2 జాతీయ పార్టీల మధ్యలో 2 జాతీయ పార్టీ కుట్రలకి ఇలా జాతీయ పక్షి ఏడుస్తుంటే ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మరి చేయట్లేదు. దురదృష్టవశాత్తు మా కోదండరామ్ సార్ కూడా చేయట్లేదు. అది ఏమైంది? వారు ఒక ఎమ్మెల్సీ తీసుకున్నారు, ఇంకేమైనా పోస్టులకో దానికో దీనికో చూస్తున్నారేమో. వారి కనెక్టివిటీ సంబంధం ఇది. వారు రావాలి, వారు వచ్చి మాట్లాడాలి. వారు ఒక ప్రొఫెసర్, వారు ఒక మండలిలో ఉన్నారు, వారు వచ్చి మాట్లాడాలి, చెప్పాలి. విద్యా కమిషన్ అని చెప్పేసి చైర్మన్ వేసిన మరి మురళి గారు వీళ్ళందరికీ ఎక్కడ పోయినట్టు? వాళ్ళంతా కావాలని ఇదంతా వీళ్ళు ఎక్కడో అక్కడ ప్యాకప్ లో ఉన్నారు. అచ్చా, ఇదంతా అంటే గతంలో మాట్లాడింది జనం కోసం కాదు, పదవి కోసం అంటావా? అంతే కదా, ఎవరైనా పదవి కోసమే. మీరు ఎక్కడైనా చూడండి, పదవి వచ్చిందంటే ప్యాకే. ఇప్పుడు కూడా పదవి కోసమేనా? అంతే కదా. ఇప్పుడుగా ఇంతమంది ఎవరైతే మాట్లాడినరో వాళ్ళు ఎవరు ఎందుకు రావట్లేదు? మరి మీరే అడిగారు, మేము కూడా అడుగుతున్నాం. జరుగుతుంది అన్యాయం. మనం అంతా కళ్ళ కనిపించినట్టు కనిపిస్తుంది. అవును, మీరు వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము 400 ఎకరాలు లేఅవుట్ చేస్తున్నాము, ఇండస్ట్రియల్ పెడుతున్నాము, సాఫ్ట్వేర్ కంపెనీలు చేస్తున్నాము, డెవలప్మెంట్ చేస్తున్నాము, మాకు డబ్బు కావాలా, ఫండ్స్ కావాలన్నారు. మీకు ఫండ్స్ కావాలని కోసం యూనివర్సిటీ ల్యాండ్ అమ్మాలా? మీరు ఇచ్చే ఫ్రీబీసీ స్కీమ్ల కోసం మీరు ముందు చూసుకొని చేయాలి. అది దాని గవర్నమెంట్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలో ల్యాండ్ గవర్నమెంట్ మళ్ళీ దట్టు కాలేజ్ ల్యాండ్ అమ్మి డబ్బులు చేస్తామంటే ఎట్లా? అది ఎవరు మెచ్చరు కదా. ఏ ప్రజలు కూడా మెచ్చరు. ఈ రాష్ట్రం కాదు, ఆ రాష్ట్రం కాదు, ఏ ప్రజలు కూడా అది మెచ్చరు.